ఏపీ గవర్నమెంట్ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయడాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా ఖండిస్తుంది. ఒకవైపు పోలీసులు సామాన్యులు ఎత్తుకెళ్లిపోయి మాయం చేసేసి చంపేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, నియంత్రణ లేదు, శాంతి భద్రతలు అధీనంలో లేకుండా పోయాయని ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ఒక సామాన్య యూట్యూబర్ ని, జనాన్ని చైతన్యపరుస్తున్నటువంటి ఒక యూట్యూబర్ ని అన్యాయంగా అరెస్ట్ చేయటం, అక్రమంగా వారు నిర్బంధించడం అనే దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాము. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా? ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు అనేవి అందరికీ కూడా సమానంగా ఉంటాయి. పాలకులకు ఒక రకంగా, సామాన్యులకు మరొక రకంగా ఉంటాయా? గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 19 ని చదివి జనానికి వినిపిస్తూ ఉన్నారు. ఫండమెంటల్ రైట్స్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19 అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అందులో 6 రకాలైనటువంటి ఫ్రీడమ్స్ ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ పీస్ఫుల్ అసెంబ్లీ ఉంది, ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ ఉంది, ఫ్రీడమ్ టు మూవ్ ఎనీవేర్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా, freedom to practice any profession or any occupation, ట్రేడ్ ఆర్ బిజినెస్ అనేటువంటి అంశాలన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అదే విధంగా ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ అగైన్స్ట్ కన్విక్షన్. నో పర్సన్ షల్ బి కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అఫెన్స్ ఎక్సెప్ట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ది లా ఇన్ ఫోర్స్. నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ ఆర్ పనిష్డ్ ఫర్ సేమ్ అఫెన్స్ మల్టిపుల్ టైమ్స్. అదే విధంగా నో పర్సన్ చార్జ్డ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ షల్ బి ఫోర్స్డ్ టు బికమ్ ఎ విట్నెస్ అగైన్స్ట్ హిమ్సెల్ఫ్. అది ఆర్టికల్ 20 చెప్తుంది. ఆర్టికల్ 21 నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అని చెప్తున్నాయి. ఇవి ప్రాథమికమైనటువంటి హక్కులు, ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చినటువంటివి. మరి ఇలాంటివి సామాన్యులకు ఒక రకంగా, పాలకులకు ఒక రకంగా ఉంటాయా? వీరు ఆ ప్రాథమిక హక్కుల్లో ఉండేటువంటి రిస్ట్రిక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు సాధారణంగా ప్రాథమిక హక్కులన్నీ కూడా సస్పెండ్ చేయబడతాయి ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21. ఇది 20 అనేది ప్రొటెక్షన్ అగైన్స్ట్ కన్విక్షన్ అయితే 21 అనేది లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఈ రెండు కూడా ఏ విధంగానూ సస్పెండ్ చేయడానికి వీల్లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ కాదు, కానీ 20-21 మాత్రం సస్పెండ్ చేసే అవకాశం లేదు. గౌరవ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే 19 లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఎస్, అగ్రీడ్, రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దేనికి సంబంధించి? నేషనల్ సోవరెనిటీ, ఇంటిగ్రిటీ, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ, అలాగే డిఫమేషన్, ఇన్సైటింగ్ ఆఫెన్స్, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇవి అందరికీ వర్తిస్తాయి మిస్టర్ కళ్యాణ్. ఎందుకంటే నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు గయోపాఖ్యానంలో ఒక మాట అంటారు. ఎందుకు? నువ్వేం నేర్పించావో అదే కదా మేము కూడా ఫాలో అవుతున్నాము అని. మరి మీరు గత ప్రభుత్వంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? నువ్వెవడవి? నిన్ను తొక్కి పాతాళంలో అణిచేస్తా, నార తీస్తా, తొక్కేస్తా, ఒలి చేస్తా, చెప్పు తీసుకుని కొడతా, కొడకల్లారా, ఇట్లాంటి పదాలు, ఈ భాష అంతా కూడా మీరు కదా మాట్లాడారు. జగన్ నువ్వెవడివి? జగన్ నువ్వెవడివి? అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. మరి ఒక ముఖ్యమంత్రిని నువ్వెవడవి అని డిఫమేషన్ చేసినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్లో పెట్టి ఉంటే ఏ విధంగా ఉండేది? ఈరోజు మీరు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛని వాడుకుంటూ మాట్లాడుతున్న వాళ్ళని, మరీ ముఖ్యంగా మీరు ఏ పదాలైతే వాడారో, మీరు ఏ భాష అయితే మాట్లాడారో ఆ భాష ఇంకొకరు మాట్లాడితే దానికి ఒక రూలు, మీరు మాట్లాడితే మరొక రూలా? పోనీ మీరు అపోజిషన్ ఉన్నప్పుడు అప్పుడు మాట్లాడారు అనుకుందాము. బట్ ఈ రోజు ఒక కేబినెట్ మంత్రి అయ్యారు కదా, కేబినెట్ మంత్రి అయిన తర్వాత కూడా తొక్కి నారదీస్తా, ఒలుస్తా, కొడకల్లారా కొడతా, ఇట్లాంటి మాటలు. ఒక మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి, ఇప్పుడు మీకు చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మీరు ఎలా మాట్లాడతారు? మీకు అప్లై కానటువంటి రూల్ వేరే వాళ్ళకి ఏ విధంగా అప్లై అవుతుంది? గౌరవనీయ సీఎం సిబిఎన్ గారు లా అండ్ ఆర్డర్ గురించి అనేక మార్లు ఈ కళ్యాణ్ గారే మాట్లాడుతూ ఉంటారు. ఈ ఏపీ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మినిస్టర్స్ మధ్య ఎవరి శాఖ ఏమిటి, ఎవరి విధులు ఏమిటి అనేటువంటి అవగాహన లేదా? ఆ స్పష్టత
స్పష్టత లేదా? మాట్లాడితే హోమ్ మినిస్టర్ మిసెస్ అనిత అంటారు, లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రికి శాంతి భద్రతల గురించి కామెంట్ చేయటం, ముఖ్యమంత్రి నిర్వహించే శాఖల గురించి కామెంట్ చేయటం, హోమ్ మినిస్టర్ నిర్వహించే శాఖ గురించి కామెంట్ చేయటం ఏంటి? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను హోం మంత్రి శాఖ మీరు బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎవరు రూల్స్ వారు నిర్వహించరా? ఇది ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. కేబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఎవరి పాత్ర వారు వహించి కలెక్టివ్ గా రాష్ట్రం కోసం పనిచేయాలి కదా. అది మీరు ఎందుకు మీ మంత్రివర్గానికి నేర్పలేకపోతున్నారు? మిస్టర్ సిబిఎన్, మిస్టర్ కళ్యాణ్, మీరు మాట్లాడుతున్నటువంటి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అందరికీ వర్తిస్తాయి. మీ భాషకి ఒక రిస్ట్రిక్షన్, అదర్స్ భాషకు ఒక రిస్ట్రిక్షన్ అనేది ఉండదు. స్పష్టంగా ఆర్టికల్ 19లోనే పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ, డిసెన్సీ అనేది అందరూ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. అది మీరు కూడా మెయింటైన్ చేయాలి ఒకవైపు. మరొక వైపు ఒకసారి అరెస్ట్ చేసి అదే కేసులో మళ్ళీ ఇంకో పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మళ్ళీ అదే కేసులో ఇంకొకసారి అరెస్ట్ చేయటం రాజ్యాంగ విరుద్ధము. ఆర్టికల్ 22 చాలా స్పష్టంగా చెప్తుంది, నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ ఆర్ పనిష్డ్ ఫర్ ది సేమ్ అఫెన్స్ మోర్ దాన్ వన్స్ అని చెప్తున్నారు. మరి పిఠాపురంలో ఒక్కసారి అరెస్ట్ చేసి మళ్ళీ సర్పవరంలో ఇంకొకసారి అరెస్ట్ చేయటం అది ఏ విధంగా చట్టబద్ధం అవుతుంది? ఆలోచించి చెప్పాలి మిస్టర్ కళ్యాణ్. బికాజ్ లా అండ్ ఆర్డర్ గురించి మీరు స్పందిస్తున్నారు కాబట్టి, సిబిఎన్ గారు ఆన్సర్ చేయాల్సిన అంశం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, నేను ఇప్పుడు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, గౌరవ సిబిఎన్ గారిని, గౌరవ కళ్యాణ్ గారిని, అలాగే హోంశాఖ వారిని కూడా, మీరు పోలీసులకు స్వేచ్ఛనివ్వండి, వారికి స్వతంత్ర ప్రతిపత్తినివ్వండి, మీ రాజకీయ కబంధ హస్తాల నుండి వారిని విముక్తి చేయండి. రూల్ ఆఫ్ లా ప్రకారం వారి పని వారు చేసుకుంటారు. మీరు రాజకీయ ఒత్తిడి చేసి మీ చేతుల్లో పావుల్లాగా, మీ ఇంటిలో పని మనుషుల్లాగా వారిని ఫామ్ సర్వెంట్స్ లాగా వాడుతూ ఉన్నారు. అది తప్పు. శాంతి భద్రతల పునరుద్ధరణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. వీఆర్ డిమాండింగ్ టు ఫిక్స్ ది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు కంప్లీట్ గా మిజరబుల్ గా ఫెయిల్ అవడమే కాకుండా సామాన్యులను, ఒక యూట్యూబర్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వేరే రాష్ట్రానికి వెళ్లి మరి అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఇది తప్పు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉంది. రావణ్, మీరు భయపడొద్దు. బీ బోల్డ్, బీ బ్రేవ్, వీఆర్ విత్ యూ. నువ్వు ఒక్కడివి కాదు, వేల జనానివి. అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిధులకు లోబడి నీ జన చైత్యాన్ని కొనసాగించు రావణ్. వీఆర్ విత్ యూ.